దేవుని మాటలు మనకు వినిపిస్తాయి. అది గుర్తుపట్టాలి మనం. ఏది మాన్యత కలిగిన మాటలు అవి మనం గుర్తుపడితే ఏవి మాన్యత గలవో ఏవి రమ్యమైనవో వాటిని మనము అవగాహన చేసుకోవాలి. వ్యర్థమైన మాటలు మనం వినకూడదు. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక చక్కని సందేశాన్ని మనము విందాం. సేవకులు చక్కగా చెప్పారు. మరుగు చేయబడిన విశేషాలు ఉన్నాయని, దేవుని ప్రార్థించాలి, వాక్యం చదువుకోవాలి, దేవుని మాట వినాలి, అనేకమైన దేవుని కృపల చేత మనము నడిపించబడాలి. చదవండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 1:19 చదవండి. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమడుగుతున్నాడో చూడండి. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు. బడ్డొస్తారు, కూలిపోయిన టమాటాలు, పుచ్చిపోయిన కూరగాయలు కొనడానికి ఎగబడరు. భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు. ఎప్పుడంటే మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల. వినని వాళ్ళు కూడా ఉన్నారని బైబిల్లో ఉంది. ఒక మాట కూడా చదవండి మీరు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 26వ వాక్యాన్ని ఒకసారి చదవండి. ఇర్మియా 7:26. వారు నా మాట వినకై ఉన్నారు, చెవి యొగ్గకై ఉన్నారు, తమ మెడను వంచకై ఉన్నారు, మనస్సును కఠినపరుచుకొనుచున్నారు. వారు తమ పితరుల కంటే మరీ దుష్టులైరి. చూడండి, దేవుడు చెప్తున్నాడు, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల. ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? జనులు నా మాట వినక ఉన్నారు. ఆయన ఏమో వినమని చెప్తున్నాడు, వీళ్ళేమో వినటం లేదు. ఈ రెండింటిని మీరు అర్థం చేసుకోవాలని ఆ రెండు జరిగించాడు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నా మాట వినండి. అదే అధ్యాయంలో 23వ వాక్యాన్ని కూడా ఒకసారి చదవండి. నేను ఐగుప్తు దేశంలో నుండి 7:23 నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమును మీరు నడుచుకొనుడి. చూడండి, అక్కడేమో నా మాట వినితే భూమి యొక్క శ్రేష్టమైన ఫలాలు మీరు తింటారు, అనుభవిస్తారు. ఇక్కడ చెప్తున్నారు మీరు నా మాట వినలేదు. మరలా పైన అంటారు, మీరు నాకు జనులు, నన్ను నమ్ముకున్నారు, నాకు ప్రార్థన చేస్తున్నారు, నాకు మొర పెడుతున్నారు, మీరు నాకు జనులు. నా దీవెన ఆశీర్వాదం మీకు కావాలని ఆలోచన కలిగి ఉన్నారు, మంచిదే. అయితే మీరు సమ్మతించి నా మాట వినండి. ఆయన ఎన్నో మాటలు చెప్తుంటాడు. 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు. తరువాత కాలంలో ప్రవక్తల ద్వారా, అనేకమైనటువంటి న్యాయాధిపతుల ద్వారా, రాజుల ద్వారా అనేక విషయాలు ప్రజలకు ఆయన యొక్క పరిస్థితి లేక పరిశుద్ధతను వెల్లడి
బయలుపరుస్తూ ఆయన మాట చెప్తున్నాడు. గమనించండి, ఆయన మాటతో ఈ సృష్టి కలిగింది, అవునుగాకంటే అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఆయన దాని కొరకు పెద్దగా ప్రయాస పడ్డట్టుగా లేదు. కలుగునుగాక కలిగిందంటే. అంత మహోన్నతుడైన దేవుడు ఈ ప్రజలతో అంటున్నాడు, వారు నా మాట వినటం లేదు. వింటే భూమి యొక్క శ్రేష్టమైన ఫలాలు మీరు అనుభవిస్తారు, మీరు నాకు ప్రజలై ఉంటారు. నా ప్రజలైన మీరు నా మాట వినండి. అమ్మమ్మ ఎవరి మాట విన్నది? సాతాను మాటకు సెవిగింది. ఆయన ఏమని చెప్పాడు? ఆ ఫలాలు మీరు తినొద్దు, నా మాట వినండి. ఆయన మాట వింటే అది శ్రేష్టత్వం. ఆయన మాట వినకపోతే మరి దుష్టులయ్యారని బైబిల్లో ఉంది. వాళ్ళ పితరులు అలాగే, ఇప్పుడు వీళ్ళు కూడా అలాగే మరి దుష్టులైపోయారంట. చూడండి, దుష్టులైరి. దేవుడేమో చేతులు చాచి నా మాట వినండిరా బాబు, భూమి యొక్క శ్రేష్టమైన పదార్థాలు మీరు అనుభవిస్తారు నా మాట వింటే. ఆయన మాట వింటే పనికి మాలిన ప్రదేశాలకు వెళ్ళరు, పనికి మాలిన ఎన్ని నోట్లో పెట్టుకోరు, పనికి మాలినవన్నీ చూడరు. దేవుని మాట విన్న బిడ్డలు, వినని వాళ్ళు తమకిష్టమైన మార్గాల్లో నడిచి మాట వినకుండా దుష్టత్వానికి తమ శరీరాలను అప్పగించుకొని, ప్రాణాత్మ శరీరాలు భ్రష్టు పట్టించుకొని, తినటానికి తిండి కూడా లేక పొట్టులు తినేదానికి కూడా ఆశపడేటువంటి సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. మాట వినని మనుషులు, విన్న వాళ్ళేమో ఆశీర్వదించబడుతున్నారు, వినని వాళ్ళేమో శపించబడుతున్నారు. అని మీకు చెప్పేది, విన్న వాళ్ళు ఎవరెవరు బాగుపడ్డారు, లేదా ఆశీర్వదించబడ్డారు, లేకపోతే దీవించబడ్డారు. వినని వాళ్ళు ఎవరు శాపగ్రస్తులుగా మార్చబడ్డారు. నేను మాటలు తెలుసుకుందాను అంతే, ఇంకేమొద్దు. ఈరోజు గంటల ప్రసంగం లేదు మనకు, ఎందుకంటే సంవత్సర ప్రాంతంలోకి వచ్చి ఉన్నాం. ఇక క్షణాలు, కొంతమంది అయితే క్షణాలు నిమిషాలు కూడా పెట్టుకుంటారు. ఇన్ని క్షణాలకు ఇన్ని నిమిషాలకు ఈ సంవత్సరం ఎండ్ అయిపోతుంది, ఇంకా నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది అని అబ్బో సెలబ్రేషన్ చేసేటోళ్ళు. ఎలాంటి సెలబ్రేషన్లు? నది రోడ్ల మీద తిరిగేటోళ్ళు కొంతమంది, ఆ సెలబ్రేషన్ బైకుల మీద తిరిగేటోళ్ళు కొంతమంది, చేతులు వదిలి బైకులు తోలేటోళ్ళు కొంతమంది, ఆ మూతి ముక్కు రాళ్ళు కొట్టుకొని తిరిగేటోళ్ళు కొంతమంది. సెలబ్రేషన్ అబ్బో, అసలు చేయాల్సింది ఏంటి? మనుషులు దేవుడు చెప్తున్న మాట ఏంటి? మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములు మీరు అనుభవించెదరు. దాన్ని గుర్తుపెట్టుకోవాలా? దాన్ని పక్కన పెట్టి, దేవుని మాటను పక్కన పెట్టి, తమకిష్టమైన మార్గాల్లో, తమకు నచ్చిన మార్గాల్లో దేవుని కృపను కోల్పోయి కష్టాలు తెచ్చిపెట్టుకొని, అంతే కదా. ఆదాము అవ్వలు ఏదేను వనములు ఆయన మాట విని ఉంటే మనకి కష్టాలు రావు. అక్కడి నుంచి ప్రారంభం చేసే రైగారులు. ఇక ఆ కష్టాలు వెంటబడి ఇప్పుడు ఈ స్థితిలోకి వచ్చేది ఎట్టుందంటే, కష్టాలను కోరి తెచ్చుకుంటున్నారు, డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకుంటున్నారు, కష్టాలు రోగాలు డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకుంటున్నారు. కొనుక్కోవట్లేదా? ఇప్పుడు ఈ పొగాకుతో సంబంధించిన అన్ని డబ్బులు పెట్టి కొనుక్కునే రోగాలు కదా. దేవుడు చెప్పాడా? వద్దురా బాబు, ఆటను తినవద్దు. క్యాన్సర్ వచ్చి అల్లాడుతున్నారు జనాలు ఈ పొగాకు వలన. మరి ఎంత మారుతున్నారా? ఈ టొబాకో చాలా మంది జీవితాన్ని పతనం చేసేస్తుంది. చూడు, ఆయన చెప్తాడు మీరు వాటి జోలికి వెళ్ళొద్దు, శ్రేష్టమైన రుచి కలిగిన భోజనం తినండి, మంచి ఫలాలు తినండి.
రుచికరంగా ఉండండి. ఈ రుచి కలిగిన వస్తువులు తినడం అంటే కప్పు కొట్టే పొగాకు తినను, కప్పు కొట్టే సారాలు తాగను, తమ శరీరాలను అపవిత్రపరుచుకొని రోగాలు తెచ్చుకొని జీవితాన్ని పతనవస్థ స్థితిలోనికి తీసుకెళ్లి నరకానికి దగ్గర అవుతున్నారు, చేరువ అవుతున్నారు, కృపను కోల్పోయారు. మాట వినని తనము. అదే మాట వింటే దేవుడు ఎక్కడైనా సరే, ఏ ప్రదేశంలో అయినా సరే, ఆయన వ్యర్థమైనటువంటి సంభాషణకు ఆయన తావీయలేదు. నిష్ప్రయోజనమైనవి ఆయన తినలేదు, తినమని చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడంటే, శ్రేష్టమైన వాటిని మీరు చేయండి, మంచిగా బ్రతకండి, వ్యర్థమైన వాటి మీద మీ మనస్సు నిలపొద్దు, ఇది క్షణికము, అమరత్వానికి మీరు ప్రయత్నం చేయండి. ఆయన మాట ఒకసారి చదువు, ఒక మాట మీకు వినిపిస్తాను. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వాక్యం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏదియు మీకు రానియను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు చెబుతున్న మాట ఇది. మీరు సమ్మతించిన మాట వింటే, ఐగుప్తులో ఎన్నో రోగాలు పెట్టాను, ఎంతో మంది ఇబ్బందుల పాలైపోయారు, పాపములో శాపములో మగ్గిపోయారు వాళ్ళు. అలాంటి వ్యర్థమైన రోగాలు నేను మీకు కలగనీయను. చూడండి, రోగాలమయమైపోతున్న వాళ్ళకు దేవుడు చెబుతున్న మాట, క్యాన్సర్ రోగాలు, రకరకాల రోగాలు, ఇప్పుడు భయంకరమైన జబ్బులు, ఎన్ని జబ్బులు, ఎలాంటి జబ్బులు పేర్లు కూడా పెట్టలేము. అలాంటి భయంకరమైనటువంటి రోగాలకు దేవుడు చెప్తున్నాడు, ఐగుప్తులో నేను కలగజేశాను ఆ రోగాలన్నీ, ఆ రోగాలలో ఏ రోగము మీకు కలగదు. ఎంత గొప్ప మాట అండి. ఆ రోగము మీకు కలగదు. దేవుణ్ణి నమ్ముకుంటే, దేవుణ్ణి ప్రార్థిస్తే రోగాలు మన దరి చేరవు. పేతురత్తకు జ్వరం వచ్చిందని బైబిల్లో ఉంది. యేసయ్య అంటాడు, ఏ జ్వరమా, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను పో. అదే దయ్యమా? జ్వరం అనే ఉంది బైబిల్లో, అంతేనా? ఇంగ్లీష్ బైబిల్లో తేడా ఉందా? జ్వరం అనేగా. మరి జ్వరాన్ని దేవుడు జ్వరమా తగ్గిపోమ్మా జ్వరమా, లేకపోతే ట్యానింగ్ తాగు జ్వరమా, టాబ్లెట్ వేసుకో జ్వరమా అన్నాడా? జ్వరము కూడా ఒక సతాను సంబంధమైన ఒక క్రియగా దేవుడు అక్కడ మాట్లాడాడు. జ్వరమా, యేసు నామంలో ఎల్పా ముందు పక్కకు. ఆమె వెంటనే లేచి పరిచయం చేసిన బైబిల్లో ఉంది. ఆమె టాబ్లెట్ మింగినట్టు, ఇంజక్షన్లు పొడిపించుకున్నట్టు లేదు. అంటే స్వస్థత యెహోవా నోటి మాటలో ఉంది. హల్లెలూయా. ఆయన వైద్యులకు పరమ వైద్యుడంట. డాక్టర్ పరీక్ష చేసి లేకపోతే ఆపరేషన్ చేసి అన్ని బయటకు వచ్చి ఏమంటాడు తెలుసా? అమ్మా మా ప్రయత్నం మేము చేసాం, తర్వాత దేవుని దయ. అంతేనా? అంతేనా? లేకపోతే ఆహా దేవుడితో కూడా పర్లేదు నేను బాగు చేసేసాను అంటాడా? అనడు. మా మానవ ప్రయత్నం మేము చేసాం, తర్వాత దేవుని దయ. టైటానిక్ షిప్ అని ఒకటి మునిగిపోయిన షిప్ ఉంది. ఆ షిప్పు చాలా పటిష్టంగా గట్టిగా, ఇంకా అతను అన్నమాట అంట, నేను లేదు అంటుంటే విన్నాను, దేవుడు కూడా దీన్ని ఏమి చేయలేడు అన్నాడంట.
అది మొదలుపెట్టి ఓపెనింగ్ చేసి ఫస్ట్ బయలుదేరుతుంటే గర్వపు మాట. దేవుడు కూడా అంటే ఇంత మంచిది, ఇది ఇంత పటిష్టమైంది, ఎంత ఉపద్రవమైనా ఇది తట్టుకోగలదు, అంత గట్టిది ఇది, ఇక దీనికి అసలు ఇంకేమి చాటు లేదు, తిమింగలాలు వచ్చినా కూడా ఏం కాదు అని అతని లోక సంబంధంగా ఆలోచన చేసి దేవుడు కూడా అన్నాడంట. ఇక దేవుడు విన్నాడు ఆ మాటలు. ఎలా మనిషి అంతలా బాబేలు గోపురాన్ని చారుమారు చేసిన వాడిని, ప్రపంచంలో ఉన్న అన్ని భాషలు లేనప్పుడు అందరూ ఏకతాటి మీద దేవుడిని సృష్టించవచ్చుగా. ఆయన ఎందుకు సృష్టించాడు? నిన్ను ఆయన మహిమపరిచేదానికి, అంతేగాని ఆయన ప్రశ్నించేదానికి కాదు, లేకపోతే ఆయన చేసిన సృష్టి రహస్యాలు తెలుసుకునేదానికి కాదు నిన్ను సృష్టించింది. ఆయన మహిమపరిచేదానికని బైబిల్లో ఉంది. ఆయన అందుకనే పాట రాయించాడు. ఆయన మహిమ కొరకు మనల్ని సృష్టించాడు దేవుడు. మహిమపరచాలంట ఆయన. దేవదూతలేమో ఆయన స్తుతిస్తుంటారంట, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని. వాళ్ళకు రెండో మాట లేదు. మనమైతే ఎన్ని మాటలు ఉచ్చరింప శక్యముగాని మూలుగులతో ఆయనను ఆరాధించవచ్చు. మనకెంత ధన్యత ఇచ్చాడో చూడండి. దేవదూతలంట రెక్కలు కప్పుకొని యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. ఇదే ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో వాళ్ళకు ఆరాధన చేసేటువంటి స్థితి లేదు, ఎక్కడ లేదు. యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఒక కాలం వచ్చుచున్నది, ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ను. మరి దేవదూతలకు ఉంది ఆ ఆరాధన. వాళ్ళ ఆరాధన ఎంతసేపు యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. కొంచెం మాట ఎక్కువైతే హల్లెలూయా, ఇంకెంతవరకే నా తండ్రి, నా దేవా, నా ప్రభువా అని శ్రీకృత ఆత్మను పొందినటువంటి కుమారునిగా ఆరాధించే స్థితి వాళ్ళకు లేదు. ఎక్కడైనా బైబిల్లో చూడండి, బైబిల్లో దేవదూత నా తండ్రి అన్న మాట ఎక్కడ కనపడదు. ప్రభు, దేవుడు ఇలాంటి సంభాషణ దేవదూతలకు ఉంది, కానీ నా తండ్రి, నా దేవా, నా తండ్రి శ్రీకృత ఆత్మని బైబిల్లో రాసి ఇచ్చాడు. మనుషునికి మాత్రమే ఆ అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. ఆరాధనకు యోగ్యుడైన తండ్రిని ఆరాధించాలి మనం. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి గొప్ప స్థితి మనకి ఇచ్చి దేవుడు ఆయన ఏమంటాడంటే, నా మాట వినండి, మీరు ఏం చేయొద్దు. మీరు ఊరక నిల్చుంటే దేవుని మహిమను చూస్తారంట. ఆమేన్, హల్లెలూయా. ఇక మీరేం చేయొద్దు, నిల్చొని స్తుతిస్తా ఉండండి. ఆయన చేసేటువంటి ఆ అద్భుతం, గొప్ప కార్యం మీ కన్నులతో మీరు చూస్తారు. మీ సొంత ప్రయత్నాలు చేశారనుకో, చేసిన వాళ్ళు ఉన్నారు. సొంత ప్రయత్నాలు చేశారు. ఎవరో తెలుసా? సౌలు గారు, మొట్టమొదటి రాజు. సమూయేలు చెప్పాడు, నా మాట విను, నేను వచ్చే వరకు ఆగు, నేను వచ్చి దేవునికి బలి అర్పించి యుద్ధం ప్రారంభిస్తాను, ఆగు అని చెప్పాడు సమూయేలు. వినాలిగా. సొంత ప్రయత్నం, సొంత ఆలోచన. అమ్మో వాళ్ళ మీద పడిపోతారు, వాళ్ళ మీద పడిపోతే రక్షించేదానికి దేవుడు ఉన్నాడు. నీ కొరకు మొరపెట్టేదానికి సమూయేలు ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు. నీకెందుకు భయం? గాజలు కాసుకునేటప్పుడు ఎవరు నీకు తోడు? ఆ గాజరాల మీద కొనుక్కో చేత కాక ఊరు తిరిగిన సౌలు, అంతేనా? ఊరు తిరిగాడు ఉంది బైబిల్లో. అవి కనపడలేదు. దీర్ఘదర్శి అయిన సమూయేలు దగ్గరికి వెళితే ఆయన ఎక్కడున్నాయో మనకు చెప్తాడు. అందుకు వెళ్ళాడు సమూయేలు దగ్గరికి. కానీ అతనిలో ఒక మంచి పరివర్తన ఏంటంటే, దేవునికి నచ్చింది. అతని గురించి అంతకుముందు పెద్దగా రాయబడలేదు. అక్కడ రాశారు, మనము దీర్ఘదర్శి అయినటువంటి సమూయేలు దగ్గరికి వెళ్తున్నాము కదా, ఆయనకు ఇచ్చేదానికి ఏదైనా బహుమతి మన దగ్గర ఉందా? తను ముందు చూసుకున్నాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మంచి మనస్తత్వాన్ని దేవుడు ఆ క్షణంలో చూశాడు. అరే, ఇది వచ్చిందేమో గాజులు పోసి ఎత్తుకునేదానికి,
దీర్ఘదర్శి దగ్గరికి వెళ్దాం అనుకున్నారు, దేవుని బిడ్డ దగ్గరికి వెళ్దాం అనుకున్న మనుక్షణమే అతనికి వచ్చిన ఆలోచన ఏంటంటే అతనికి ఏదైనా ఇవ్వాలి, మన కొరకు ప్రార్థన చేసి అతనికి మనం ఏదైనా ఇవ్వాలి. ఆ మంచి మనస్సాక్షిని దేవుడు చూసి రాజుగా అభిషేకించాడు. అంతే. దేవుని స్తుతించినట్టు గాని, దేవుని మహిమపరిచినట్టు గాని, దేవుని ద్వారా కొన్ని అద్భుత కార్యాలు జరిగించినట్టు కానీ అక్కడ రాయబడలేదు. దావీదు గురించి అయితే ఉంది. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు వారి కొరకు ఎత్తికారు, వీరి కొరకు ఎత్తికారు. సింహాన్ని పట్టుకొని గొర్రెపిల్లని తెచ్చాడు, ఎలుగు బట్టిని పట్టుకొని గొర్రెపిల్లని లాక్కున్నాడు, అద్భుత కార్యాలు కొన్ని చేశాడు. నేను అంధకారంలో అగాధములో ఉన్న నీ దుడ్డుకరణను కాప, ఇలాగ వాక్యాలు ఉన్నాయి. అంటే బైబుల్ చదువుతున్నప్పుడు లేదా బైబుల్ విన్నప్పుడు దేవునికి యోగ్యత కలిగిన బ్రతుకు దావీదు చిన్నప్పటి నుంచి ఉంది. దేవుడు చూస్తున్నాడు దాన్ని. నేను 4వ తరగతి చదివేటప్పుడు కొండలకు వెళ్ళి ఉపవాసం ప్రార్థన చేద్దామని నేను చెప్పేది నిజం. 4వ క్లాస్ 5వ క్లాస్ ఆ వయసులో పాస్టర్ గారు మళ్ళీ మీలాంటి పెద్దలు వెళ్తుంటే వాళ్ళు చేయి పట్టుకొని నేను కూడా వెళ్ళిపోయాను. ఎక్కడికి రా బాయిని బట్టే అంటే మీరు ప్రార్థన చేసుకుంటున్నారు కదా, నేను కూడా ప్రార్థన చేస్తాను. మరి ప్రార్థనకు వచ్చే వాళ్ళు ఎవరు ఆటంకపరచరుగా? మన ఇస్మాగాడు వస్తుంటే ప్రార్థనకు అది తీసుకొస్తున్నావా లేదా? చిన్నపిల్లడే, వాడికి ఆశ ఉంది, తీసుకొస్తున్నాం వాడిని. ఏమో దేవుడు వాడి ద్వారా ఏ కార్యం జరిగిస్తాడో మనకు తెలియదు. నేను ఆ చిన్నపిల్లడప్పుడు హాస్టల్లో బాగా తయారీకి పోతే పెట్టదు వెలుగొట్టి, బాగా హాస్టల్ పురుచుకట్టా ఉంటుంది, వెలుగొట్టడు పోతే పోవాలి. ఇంకేడింది తినేసి అందరూ ఏడో వెళ్ళిపోయి తాళాలు ఎత్తారు పట్టు ముక్కు ఏడో వెళ్ళిపోతాడు. ఈ బెల్లు కొట్టి తయారీ కనిపెట్టుకోని ఉండాలి, బెల్లు కొడతానే పరిగెత్తాడు. చూడండి. అయితే మరి మేము కొండలకు వెళ్ళిపోయే ప్రార్థన చేయడానికి గడువుడు పెట్టాడన్నాము. మన ఇల్లు ఉందా, వాకిలు ఉందా? హాస్టల్ జీవితం దుర్బలమైన జీవితం అని. అయినా నేను ఇవన్నీ ఆలోచన చేయలే. సేవకులు వెళ్తున్నారు కొండకు, నేను కూడా వెళ్ళిపోయా. అప్పుడు ఎప్పుడు తిన్నారో నాకు తెలియదు. ఎప్పుడు చిన్నపిల్లలకు ఆకలి పెట్టి అనిపించదేమో. ఆ చేపట్టుకొని వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేశారు, తన ఒక చెట్టు కింద కూర్చొని దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఏకాంత ప్రార్థన అంటారంటున్నాను. నాకు అది వాళ్ళు అంటుంటే విన్నాను. నాకు ఒక చెట్టు చూపించారు, బాబు కూర్చొని ప్రార్థన చేసుకోయా వచ్చావు కదా అని. అప్పట్లో ఆ నీళ్ళకు ఇప్పుడైతే ప్లాస్టిక్ బాటిల్ కానీ ఇప్పటికి ఎప్పుడు ఇంచుమించు 40 సంవత్సరాల క్రితం నీళ్ళ బాటిల్, ప్లాస్టిక్ బాటిల్ లేవు. అప్పుడులో లేవు. ఈ సొరకాయ బుడ్డిలో నీళ్ళు తీసుకెళ్ళేటోళ్ళు, సొరకాయ బుడ్డిలో. లేదంటే గాజు సీసాలు ఉండేవి, వాటిలో తీసుకెళ్తారు. నీళ్ళ కాడికి ఆ సీసాలే మొరుగు ఎక్కువ, దాన్ని మోసుకొని పోవాలి. ఇక అక్కడ అన్నాలు ఏముండవు. కాస్త నీళ్ళు తాగటం, గొంతు వెళ్ళిపోకుండా ప్రార్థన చేసుకోవటం. చిన్న వయసులో నుండే ఆ దేవుని నడవడిక, ఆ కట్టడ యొక్క ఆలోచన, ఆ తలంపులలో దేవుని నీతి కనపరచబడతాయి. నేను ఏకాంతంగా ప్రార్థన చేస్తే ఆ రోజుల్లోనే దేవుని దర్శనం చూసాను. ఇటాక పెద్ద బల్ల వేసున్నారు కూర్చొని. ఆ బల్ల నిండా చెప్పకూడదా లేదో కూడా నాకు తెలియదులే, మందు సీసాలు పెట్టేసి ఉన్నారు. నేనున్నాను కళ్ళ ఆ దర్శనంలో. నాకేం అర్థం కాలే. ఇక్కడ చూడబోసే అడవి, కళ్ళు తెరిస్తే రాళ్ళు రప్పలు వెళ్ళిపోయిన చీట్లు కొండలు ఏముంటాయి. నా కళ్ళు అది కనపడుతుంది. ఆ సేవకులు ఒక ఆయన్ని పిలిచి ప్రసాద్ అన్నది, ఇలా కనపడుతుంది పాస్టర్ గారు అంటే, నువ్వు ఫ్యూచర్లో అవుతావు. నాకు ఎప్పుడు దర్శనం చెప్పాడు ఆయన. ఓరుగా నేను ప్రార్థన చేసుకో లేదు ఆయన. తమ్ముడు అనేవాడు, తమ్ముడా నీకే అర్థమవుతుంది, నువ్వు ఫ్యూచర్లో అవుతావు అన్నాడు. సరేతో ప్రార్థన చేసుకున్నా, కొన్ని జనాలు గడిచిపోయి మర్చిపోయామంతా అయిపోయింది. ఒక వయసు వచ్చేటప్పటికి నిజంగానే నేను తాగులకు బానిసయ్యాను. ఆయన మాటలను నిర్లక్ష్యం చేసే పిల్లల సహవాసం బట్టి, నేను పనిచేస్తున్న వాళ్ళ సహవాసం బట్టి దానికి బానిసనైపోయి తాగి జీవితాన్ని వ్యర్థపరుచుకొని ఇంచుమించు ఏసన్న గారు మార్కాపురంలో మీటింగులు పెట్టి, మహాసభలు పెట్టి, దేవుని వాక్యాన్ని వినిపించి, ఆ వాక్యాన్ని నేను విని నాకు మారు మనసు వచ్చే వరకు
ఆ తాగుడుకు నేను బానిస అయ్యామన్నా. అందుకు మొత్తుకుంటుంటాను నేను, అయ్యా వినుట వలన విశ్వాసం కలుగుతురా బాబు, ఎవరికో ఒకరికి నేను దేవుని మాట చెప్పాలి. ఆ మహానుభావుడు వచ్చే వాక్యం చెప్పకపోతే నా బ్రతుకు ఏమైపోయేదో, ఎక్కడ రాలిపోయేవాడినో, ఏ తాగులో పోయేవాడినో, ఏమైపోయేదో. తాగి గొంతుడిపి చచ్చిపోయినా లేరా? తాగి మన ఒక మురికాలలో పడి వచ్చాడు. తాగి ఎన్నో మనం వింటూ ఉంటాం. ఇక వాళ్ళకు నరకమో పరలోకం వాళ్ళు నిర్ణయించుకోవాలి. కారణం ఏంటంటే ఈ తాగుడుకు బానిస చేసేది ఎవరయ్యా అంటే ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి సాతాను. ఆ తాగుల్లో ఉన్నవాడికి ఇంకా లోకము, భార్య, పిల్లలు, మంచి చెడు ఏమీ కనపడదు. వాడికి ఆ సీసే కనపడుతుంది. అది అనుభవించే వాడికి తెలుస్తుంది, తెలియని వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అది లాగుతా ఉంటుంది మనస్సు. ఎల్లు భార్య అడ్డుపడ్డా లేదు, పిల్లలు అడ్డుపడ్డా లేదు, ఏడ్చినా లేదు, మొత్తుకున్నా లేదు, వెళ్ళిపోవాలనిపిస్తుంది. సాతాను ఆ మందు మత్తులో అంత బలహీనతను పెట్టాడు. అక్కడ తాగేటప్పుడు ఏమైనా తీయగా ఉంటుందా? ఇబ్బో పరమ విషము. తాగినోడికి తెలుస్తుంది ఆ దరిద్రం, కంపు. అందుకే తాగిన వాళ్ళు టచింగ్లు పెట్టుకుంటుంటారు. ఎందుకు ఆ కంపు బోను, ఆ నోరు ఆ దరిద్రతలో నుంచి విడుదల పొందటానికి. అంత కంపు, కుడితి నీళ్ళ కంటే కంపు. ఆ దరిద్రానికి జీవితాలు పతనం చేసుకొని, సంసారాలు పోగొట్టుకొని, ఆ తాగుడు మత్తులో భార్యలు, పిల్లలు చంపుకొని, లేకపోతే ఎదుటి వాళ్ళని, ఇంత భయంకరమైన స్థితి ఆ తాగులు పెట్టాడు సాతాను గారు. తయారు చేసాడు వాడు. ఏసయ్య తయారు చేసింది కాదు. మొరగబెట్టి, చెప్పులేసి మొరగబెట్టి, మా సార్ అంతే తయారు చేస్తారు. తెలుసో తెలియదు, రబ్బర్ చెప్పులు, ప్లాస్టిక్ చెప్పులు, ఆ దరిద్రం అంతా వేసి మొరగబెడతారు. అది చూస్తే మనుషుల్లో ఎవరు దాగడు. కానీ దానికి జనాలు ఎగబడి తాగి జీవితాన్ని పతనం చేసుకొని, కుటుంబాలు నాశనం చేసుకొని, ఆయన మాటకు అవిధేయత చూపి జీవితాన్ని పతనావస్థ స్థితిలోనికి నడిపిస్తాము. చెప్పులు కాళ్ళకేసుకుని చెప్పులు కూడా వేస్తారు. వాటిలో తుమ్మ చెక్కని ఏంటంటే దరిద్రం అంతా వేస్తారు. ఆ దరిద్రాన్ని తెచ్చుకొని తాగుతారు. చూడండి, అది కొడుకులో బ్యాటరీ తెలుసుగా మీకు. బ్యాటరీలు మన సెల్లుల్లో వాటికి ఇటు వేస్తారు కదా బ్యాటరీలు. ఆ బ్యాటరీలో నల్ల మందు ఉంటాయి. ఆ నల్ల మందు కూడా నొక్కుతారు మత్తు ఎక్కువ రావడం కొరకు. పేగులు కొరుకు తింటాయి. షుగర్. మరి ఎందుకు నీకు క్యాన్సర్ వస్తుంది అనుకున్నారు మందు తాగినోడికి? ఆ బ్యాటరీ వేస్తారు దాంట్లో. బ్యాటరీ తెలియదు అన్నారు. ఏదో మత్తు వస్తుందని తాగుతారు కానీ ఇస్సులు కొడితే మనిషి ఏడబడతాడో తెలియదు. ఆ మత్తులో దేవుడు చెప్తున్నాడు, నా మాట వినండి. భూమి యొక్క శ్రేష్టమైన పదార్థాలు మీరు తింటారు, వాటిని ఈ దరిద్రం ఎందుకు? ఈ పొగాకులు, సారాలు, లేకపోతే ఈ సాతాను సంబంధమైనటువంటి తిరుగులు. ఆ చిన్నప్పుడు ఒకసారి సినిమాకి వెళ్తే గేట్లు పెట్టి ఒత్తితే చచ్చిపోతానేమో అనుకున్నాను. టికెట్లు పోతే పిల్లలు పెద్దవాళ్ళు ఉంటారు కదా, తెలిసి తెలియని వయసులో దూరితే ఒత్తితే చచ్చిపోతాను అనుకున్నారు. ఊపిరాడు ఏం లేదు, ఏం తాగుతారు. చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రకంగా ఎవరో మహానుభావుడు మాత్రం చేయబట్టుకు లాగించి బయట పెట్టిండు. నీకెందుకు రకాలకి కాపాడుబడి బతికేది. ఆ దేవుడు కాపాడు. లేకపోతే ఇంక 10 నిమిషాలు కట్టే ఉంటే స్తోత్రం. గోడకేసి వచ్చాడు, వాడి మీద ఇంకొకడు వచ్చాడు. ఎంతమందితో నాకు రావట్లేదు. సినిమాకి వెళ్తే వచ్చే దరిద్రం అన్ని అనుభవింపజేసేది దేవుడు. ఇది లేదా ఆయన నీ బ్రతుకు. చిన్నప్పుడు ఏదో దేవుడా అని ప్రార్థన చేసావు, నిన్ను అచేత వాడు కదా లాగి బయట పడేసింది. నా యేసయ్య నా చేయి పట్టుకొని ఈ లోకంలో నుంచి లాగి బయట పడేసాడు. తానేమో ఆ రోజు అక్కడ కాపాడాడు. ఇక్కడ నా దేవాది దేవుడు నన్ను పట్టుకొని లాగాడు బయటికి. లోకంలో నుంచి, పాపంలో నుంచి, శాపంలో నుంచి కొలింపజేసేటప్పుడు
ఆ నిప్పులు మీద పడతాయి. కొలిమేస్తుంది, కొలి పని చేసేవాడిని. ఆ నిప్పులు మీద పడతాయి. ఆ మొక్క పట్టుకుంటే ఆ నిప్పులు వచ్చి కాళ్ళ మీద పడతాయి. ఎంత కాలుతుందంటే ఎర్రగా గాలేది కళ్ళబడి పట్టుబడి నీళ్ళు కాస్తాయి. అంత కాలేకుండా తుడుచుకోవడానికి కూడా ఉండదు. ఇక పట్టుకొని ఉండాలా. శ్రమ కొలిమని ఎందుకు అంటున్నారంటే బైబిల్లో కూడా రాశారు ఆ మాటను. శ్రమ కొలిమిలో నుండి లాగినట్టు కొంతమందిని లాగి బయటపడేయండి. ఆ కొలిమి పని అంత శ్రమతో కూడిన పని. నిప్పు మీద పడ్డా తుడుచుకోలేము. తుడుచుకోవడానికి నువ్వు చెయ్యి తీసావో పైన సమెత బాధ్యత ఏర్పడుతుంది. నువ్వు సరిగ్గా పట్టుకోకపోతే ఆడేం చేస్తాడు? నీకు నిప్పు ఒక్కరమన్న కాతుంది. వాడి సమెత దెబ్బ పడిందంటే చేతులు మొత్తం అదిరిపోతాయి, ఇనుములన్నీ. అంత భయంకరమైన ఆ కొలింపని నా దేవాది దేవుడు ఆ భయంకరమైనటువంటి ఆ పనుల్లో నుండి, పాటల్లో నుండి, ఆ శాపంలో నుండి, పాపంలో నుంచి నన్ను బయటికి లాగేసాడు. బయటికి నా దేవుడు దేవుని వాక్యము ద్వారా, దేవునికి స్తోత్రం హల్లెలూయా. దైవ సేవకుల మాటల ద్వారా దేవునికి స్తోత్రం హల్లెలూయా. దైవ సేవకులు చెప్పినటువంటి ఘనమైన విలువైన మాటల ద్వారా, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పవిత్రమైన మాటల ద్వారా మళ్ళా ఇదే మనిషి, ఇప్పుడు కూడా ఇదే మనిషిగా ఏం తేడా లేదు. ఆ రోజు లోక సంబంధమైన ఆశలు రోజుకు, ఆ రోజుల్లో ఎప్పుడు ఇప్పటికి 35-40 సంవత్సరాల క్రితం రోజుకు 6, 7, 800 సంపాదించిన తెల్లారితే అన్నం ఉండదు. ఏం చెప్తుంది? మొత్తం తాగేసేస్తుంది రాత్రి. రాత్రి మనం తాగుతామా? అప్పుడు ఎన్ని ఇక్కడ చెప్పకూడదు. ఆ ప్రేమలు ప్రేమలు పట్టుకొని వెలుసుకొచ్చి కూడా తాగుతారు. వాడి జోబులో ఉన్న డబ్బులు అయిపోయేదాకా తాగుతారు. ఇంటికి వచ్చేటప్పటికి ఏమంటాడు? వీడు పడేది కాక వాడిని కూడా గోతులో పడేస్తాడు. అది ఎక్కడ లేని ప్రేమ. ఈయన మొత్తం అన్ని వేయించుకొని ఇంకా పొద్దునే వచ్చి ఇంటికాడికి వచ్చి పిల్లలతో తీసుకొని ఇంటికి ఈడిపించుకొని బోబెట్టక డబ్బులు వేయండి నానాక దంతాలు పడి ఇంకా పొద్దున్నే లేస్తే మళ్ళీ పనికి పోవాలా. పొద్దున్న లేచి పనికి పోవాలంటే ఆరోగ్యం లేదు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. పాట పాడు నూతన గీతమునే మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమలునే మరువను. ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే. సజీవుడనై ఆరాధించెదను నిన్నే. నూతన గీతమునే పాడుగా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమలునే మరువను. ఏ స్థితిలోనైనను కొలువు చేసి ప్రేమించినావు. కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవరు. కొలువు చేసి ప్రేమించినావు. కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవరు. నీ
ఏ స్థితిలోనైనాను కడలి తీరం కనబడని వేళ కడలి కెరటాలు వేధించు వేళ కరుణమూర్తిగా దిగివచ్చిన నీకు సాటెవ్వరు కడలి తీరం కనబడని వేళ కడలి కెరటాలు వేధించు వేళ కరుణమూర్తిగా దిగివచ్చిన నీకు సాటెవ్వరు నీవే నా ధైర్యము నీకు భయే ఆధారము నీవే నా ధైర్యము నీకు భయే ఆధారము నీవు చూసిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనాను మేఘములలో నీటిని దాచి సంద్రములలో మాఘము చూసి మంచి పటములో మహిమనించిన నీకు సాటెవ్వరు మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గము చూసి మంచి పటములో మహిమనించిన నీకు సాటెవ్వరు నీవే నా విజయము నీ మహిమయే నా గమ్యము నీవే నా విజయము నీ మహిమయే నా గమ్యము నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూసిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనాను సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెదను నిన్నే సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడవై ఆరాధించెదను నిన్నే నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూసిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనాను హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చక్కగా దేవుని మాటలు వింటున్నాము. దేవుడు మనతో విలువైన మాటలు మాట్లాడాలని దేవుని కృపచేత ఆయన అనేకమైనటువంటి మాటలు మనకు వినిపిస్తా ఉన్నాడు. ఒకసారి చదవండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 10వ వాక్యము. నీవు హోరేబులో
హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను సమకూర్చుము. నా యొద్దకు ప్రజలను సమకూర్చుము. వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీయు నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించెదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? ప్రజలను నా దగ్గరికి సమకూర్చిన తరువాత నా మాటలను వాళ్ళకు తెలియచేసి వారు వాళ్ళ పిల్లలకు కూడా ఈ మాటలు తెలియజేయాలంట. సామెతలు అక్కడ రాశారు కదా, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పిస్తానంట. వాడు పెద్దవాడైనా కూడా దానిలో నుండి తొలగిపోడంట. అదే ఇక్కడ చెప్తున్నాడు. జనులను సమకూర్చి నా మాటలు వినిపించు. విన్న ఈ మాటలు వాళ్ళ పిల్లలకు కూడా నేర్పించమను. ఈ పరిశుద్ధత కలిగిన ఈ పరిశుద్ధ వాక్కులు వాళ్ళ హృదయాల్లో ఉంటే వాళ్ళు పాపము చేయజాలరు. అందుకు నేర్పించమంటున్నాడు. ఈ పరిశుద్ధత కలిగిన మాటలు వాళ్ళ హృదయాల్లోనికి వెళ్ళాలంటే వాళ్ళకు మనం నేర్పించాలి. ఆ మాటలు నువ్వు చెప్పకపోతే వాళ్ళకు తెలియవు. ఇప్పుడే చెప్పాను, సేవకులు ఈ మాటలు నాకు తెలియచేయబట్టి నేను తెలుసుకున్నాను. ఇప్పుడు కొంతమందికి చెప్తున్నాను. ఆ రోజు ఈ పరిశుద్ధ వాక్కులు నాకు చెప్పకపోతే, నా బ్రతుకు మారకపోతే నేను ఇంకొకరికి చెప్పలేను. దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ. నా ప్రజలను సమకూర్చి నా మాటలు బోధించు. వారి పిల్లలకు వారిని కూడా చెప్పమని చెప్పు. సర్వ సమాజానికి దేవుడు చెప్తున్న మాట. ఇశ్రాయేలు సర్వ సమాజానికి దేవుడు ఇస్తున్న వాక్కది. నా మాట వినండి. మీరు సమ్మతించిన మాట వింటే భూమి యొక్క శ్రేష్టమైన ఫలాలు మీరు అనుభవిస్తారు. బైబిల్ ట్రైనింగ్ లో చెప్పిన ఫస్ట్ మాట అది. మాకు ప్రారంభంలో ఈ మాట చెప్తారు. ఏమని? మీరు సమ్మతించిన మాట వినిన ఎడల. అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉంది. చూడండి, సేవకుల సదస్సు బైబిల్ ట్రైనింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ప్రప్రథమంగా దేవదాసు గారు చదివించిన మాటని ప్రప్రథమంగా ఏమని? సమ్మతించి నా మాట వింటే. చూడండి, సేవకులు ఎక్కడికి వెళ్ళినా చక్కని భోజనం పెడతారు. శ్రేష్టమైనటువంటి ప్రప్రథమంగా వాళ్ళకు పెడతారు. అయ్యో దేవుని మీద పెట్టాలయ్యా. ఎందుకని? దేవుని కట్టడలు, దేవుని మాటలు, దేవుని యొక్క ఆ నిర్ణయం అది. శ్రేష్టత్వం కలిగిన భోజనాల్లో మనం తింటున్నాంలే కానీ ఒక భోజనాల్లో ఎంత శ్రేష్టమైన భోజనాలు ఉన్నాయో తిన్న వాళ్ళకే తెలుసు. మన తినేది ఒక భోజనం ఎన్నిసార్లు తిన్నా మనము. తెల్లనము, పప్పు, ఇది ఈ భోజనం ఇక్కడ సరిపోదు. కానీ అక్కడికి తీసుకెళ్ళి యేసయ్య పుట్టి పెరిగిన ఆ ప్రదేశాల్లోకి వెళితే ఈ భోజనాన్ని తిన్నాళ్ళు. అప్పుడే దాంట్లో ఉందండి చెత్త అంటారు. వాళ్ళు తినే శ్రేష్టత్వమైన భోజనం గుడ్లు, బ్రెడ్, శ్రేష్టమైన గోధుమల పంట. ఆ గోధుమల పంటతో తయారు చేసినవి, తీపి, మధురము. వాళ్ళు తినే భోజనాలు అంత తీపి తింటారో వాళ్ళకి షుగర్ వ్యాధులు రావు. ఈ తెల్లగా తినే మనకు వస్తాయి, వాళ్ళకి షుగర్ రాదు. తేనె, షుగర్ ఉన్నది కూడా తేనె తినమని చెప్తారు. ఎందుకు? దాంట్లో షుగర్ తక్కువ, శ్రేష్టత్వం ఎక్కువ.
వాళ్ళు తినే భోజనాలు అలాంటి తేనె, వాళ్ళు తినే భోజనాలు చెప్పారు కదా, అక్కడ ఇక్కడ యాపకాయలు రాలిపడ్డట్టుగా అక్కడ ఖర్జూర కాయలు రాలిపడతాయంట చెట్లకు. కాశీ అడవిలో ఎక్కడ పడితే అక్కడ చేలల్లో, వీధుల్లో, పార్కుల్లో, తెనాల్లో గాంధీ పార్క్ అని ఉంది, అక్కడ నేరడు గాలి యమగాలి పడతాయి. నేను పెరిగింది తెనాల్లో, అందుకని నాకు తెలుసు. నాకు ఎప్పుడన్నా ఆ పార్క్కి వెళ్తే ఎన్ని కావాలని తినొచ్చు, అడిగే దిక్కే లేదు. పార్క్ రాలిపడ్డా చెట్టు. తెనాలి సస్యశ్యామలమైన దేశం, కాలువలు, నీళ్లు, భోజనం మా అమ్మ చేసి పెట్టేది రొయ్యల కూర. అబ్బో తినలేండి. అంటే ఈ భోజనంలో శ్రేష్టత్వమైనటువంటి భోజనాలు ఉన్నాయి. మొన్న ఒక సేవకుడు ఒక ఆయన తీసుకెళ్ళాడు 5 స్టార్ హోటల్ లాంటి విజయవాడలో ఒక స్టార్ హోటల్ తీసుకెళ్ళి, అన్న ఏం తింటారో తినండి అన్న, భోజనం గురించి చెప్తాను వినండి. ఏం తింటారో తినండి అన్న అన్నాడు. అది ఇంగ్లీష్లో రాసింది, నాకు ఇంగ్లీష్ రాదు. తీసుకొని చూసి అన్న ఏది కూడా దాంట్లో ఏంటన్నా తిందామన్నాడు. ఆయన తీసుకొని ఆ ఇంగ్లీష్లో ఏందేందో ఉంది, నాకేం తెలుసు, మళ్ళీ ఆయనకి ఇచ్చిన. ఏంటంటే నాకేం తెలుసు పాస్టర్ గారు, మీరే ఏదో చెప్పించండి, నచ్చింది ఏదో తింటాను, నాదే ఉందన్నాను. ఇక ఆయన తీసుకొని ఏదో చెప్పాడు ఇంగ్లీష్ వాళ్ళకి, ఆవిడ తెచ్చిపెట్టాడండి. బో మధురం మధురం. ఇక మనవాళ్ళు చేయమంటే ఉప్పునే కారం ఉండదు, కారం ఉప్పు ఉండదు. ఈ రెండు బాగుంది అంటే వాము ఎక్కువ వేస్తారు చేయడానికి. మనలో వంటకాలు ఏం చేస్తే గదిలే గదే తినాలని కదా వేరే విషయము. అక్కడ వాళ్ళు తయారు అంటే వాళ్ళు నిపుణులు, ఆ వంటలో బాగా అనుభవం గడించిన వాళ్ళు కదా, వాళ్ళు చేశారు. ఏంటి వాటి పేర్లు ఇప్పుడు కూడా నాకు తెలియదు, కానీ తెచ్చిపెట్టి తిన్నాను. అబ్బో అంత మధురంగా ఉంది. సాల్ట్ లాగా, ఐస్ క్రీమ్ లాగా, కోడిగుడ్డు పొరిటెలాగా ఏం చెట్టు పెట్టారు. అన్న తినండి అన్న, బాగుంటాయి, దేవుడు సేవ చేస్తున్నారు కదా, మీరు తింటే మాకు మంచిది. ఆయన సేవకుడే, సేవకుడు గనపరచాలని నన్ను ఒక్కరికి తీసుకెళ్ళి అక్కడ పెట్టిస్తే అవి తింటా ఉంటే ఏమన్నా అనుకోండి, ఎగుటు కొట్టలేసా. అబ్బే ఏ రుచిగా ఉంది, నోటికి రుచిగా ఉంది. ఆ ఉప్పు కారం ఏందో మరి అన్ని కరెక్ట్గా ఉన్నాయి. తింటుంటే ఇంకా తినాలనిపిస్తూ ఉంది. అంత శ్రేష్టత్వం కలిగిన ఆ వంటకాలు అక్కడ చూసేది. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు వివరించలేదులే, ఇంకా చాలా ఉన్నాయి. అయితే దేవుడు చెప్తున్నాడు, అలాంటి శ్రేష్టమైనటువంటి భోజనము మీరు భుజించాలంటే మీరు సమ్మతించి నా మాట వినండి. మీరు దేవుణ్ణి మోయండి, దేవుని బైబిల్ పట్టుకోండి, ప్రార్థన చేయండి, ఈ సువార్తను ప్రకటించండి. దేవుడు ఎక్కడ ఏ భోజనం పెడతారో దేవుడే చూసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. నంద్యాల వెళ్తే ఒకసారి నీకు చెప్పకూడదు, నీకు టైం కాదు. నంద్యాల అబ్బో మందిరంలోకి వెళ్తే ఆ భోజనాన్ని ఇప్పటికీ మర్చిపోయి నోరు ఊరిపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని పని చేస్తే, దేవుని వాక్యాన్ని చెప్తే, దేవుని మన భుజాల మీద పెట్టుకొని మోస్తే, గాడిద పిల్ల మీద యేసయ్య ఎక్కితే గాడిదకు విలువ వచ్చింది. గాడి నడుస్తుంటే గొడవలు మర్చారు, ఆ తర్వాత కొబ్బరి మట్టలు మర్చారు. ఇది గాడి అంతకుముందు నడిచింది, దీనికి ఎవరు ఏ గొడవలు మరచలేదు, ఏ కొబ్బరి మట్టలు మరవలేదు, దానికి ఘనత లేదు. యేసయ్య ఎప్పుడైతే గాడి పైకి ఎక్కాడో గాడి పిల్ల ఘనత వచ్చేసింది. యేసయ్య సువార్తను మనం ఎప్పుడైతే ప్రకటిస్తామో ఆ ఘనత దేవుడు మనకి ఇస్తాడు. ఆ శ్రేష్టమైన పదార్థాలు మనం అనుభవిస్తాము, మన నోటితో రుచి చూస్తాము. మక్కేలో వచ్చింది మన యెరూషలేం, అక్కడ ఖర్జూరకాయ దిగి వచ్చింది, అక్కడ ద్రాక్షారస దాకా వచ్చింది. ఆ యేసయ్య చేసినటువంటి అపరిస్థితులన్నీ కళ్ళారా చూసి వచ్చింది. ఎలాగా సాధ్యం? ఒకప్పుడు ఆ స్థితి, తినడానికి తిండి లేదు, నాకు తెలుసు. మరి అలాంటి స్థితిలో ఉన్న ఆమెను దేవుడు అంత యెరూషలేం మహాపట్నం 2 లక్షలు ఖర్చు అవుతాయి. అక్కడికి వెళ్ళి చూసి అక్కడి పదార్థాలు తిని ఆ దేశ
గాలి, ఆ దేశంలో నీరును తాగి వచ్చిందంటే అది ధన్యత తప్ప, దేవుని కృప తప్ప, దేవుని వాక్యములో ఉన్న శక్తి తప్ప వేరొకటి కాదు. నేను చెప్పగలను సాక్ష్యం. అసలు తిండిలేదు మనిషి, లేదు తినలేదు, నాకు తెలుసు. మరి ఎలా ఇచ్చాడు దేవుడు? దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే, సమ్మతించి ఆయన మాట వింటే, ఆయన కట్టడలలో మనం నడిస్తే, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞను మనము పాటిస్తే ఆ ధన్యతనిస్తాడు దేవుడు. నీకు నాకని లేదు, అక్కడ పలానా పేరు లేదు. ఇశ్రాయేలుకి ఇస్తాను, యూదులకు ఇస్తాను, అన్యులకు ఇవ్వడం లేదు. మీరు సమ్మతించిన మాట వినిన ఎడల ఎవడో వాక్యం చదువుతాడు వానికే. అది దేవుని కృప, అది దేవుని ఆలోచన, అది దేవుని చిత్తము. ఆ చిత్తానికి మనం లోపడాలి, ఆజ్ఞను మనం పాటించాలి. ఆయన ఏ మాట చెప్తాడని ఎదురు చూడాలి. మన మందిర ప్రతిష్టకు 2 లక్షలు ఖర్చు అంట. నా దగ్గర అడిగినాయి, ప్రభువా మందిరానికి స్లాబ్ డబ్బులు లేక నేను లాగుతుంటే నువ్వు మందిర ప్రతిష్ట కానీ లే, ఇక స్లాబ్ గురించి దేవుడు పట్ల మానే అయిపోయింది, వేసేసాడు. ఆమె హల్లెలూయా. దానికోసం ప్రార్థన చేయి. మళ్ళా దేనికోసము? మందిర ప్రతిష్ట. పొటేలు బలిచ్చి శుభ్రంగా మంచి వంటకాలు వండాయి. నేను, దేవా నువ్వు బయలుపరుస్తున్నావు, నీకు వందనాలయ్యా. నా దగ్గర అయితే ఉట్టి చేతులే, నాకు ఉద్యోగం లేదు, పింఛన్లు లేవు, ఆదాయం లేదు, ఏమీ లేదు, వట్టిగా నిలబడ్డాను. నేను చేయగలిగింది ఏదైనా ఉంటే నిన్ను స్తుతించటము, నీకు ప్రార్థించటము, నీ దగ్గర నుంచి పొందుకోవటం. ఇదే తెలుసు. దేవుడిస్తున్నాడు, దేవుడిస్తున్నాడు. అందరికి ఆశ్చర్యం, నాకే ఆశ్చర్యం. ఒకరికి ఎందుకు? నాకే ఆశ్చర్యం. గోడలు పెట్టించానా, స్లాబ్ వేస్తానని నేను అనుకున్నానా? నీతో కూడా అన్నాను, నేను మనవలతో అన్నాను. ఇప్పుడు స్లాబ్ వేసే స్థితి మనకు లేదు, లక్షలు కావాలి, కొంచెం రోజులు ఆగుదాంలే అని అనుకుంటే దేవుడు పని ఆపకుండా వరుస పెట్టి చేపిస్తానే ఉన్నాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాట వింటే, ఆయన చెప్పాడు నువ్వు నిదానించు, హడావుడి పడబాక, నువ్వు అసలే దొరికిపోయేవి, హడావుడి ఎక్కువ. ఒకసారి ఏసన్న గారి చెల్లెల భర్త మ్యాని గారు ఏదో చెప్పాడంటే, అప్పట్లో సేవలో ఉన్నప్పుడు అన్న చెప్పాడంట, ఆయన కోపం ఎక్కువ, కష్టాలు నాకు అభివృద్ధి అప్పట్లో. ఒకసారి అడావుడికి అన్న బయటికి వెళ్ళిపోయి, అడావుడికి మెట్లెక్కి కొంచెం వరకు సన్న రూమ్లోకి వెళ్ళిపోతే, ఆగు ఏంటి నీ అడావుడి, ఆగు అన్న. మీరు వెళ్తారని త్వరగా, నేను ఎక్కడికి వెళ్ళను, ఆగుతాను, కూర్చుంటే అడావుడి పడబాక దొరికిపోతారు, ఆగు చూడండి. అన్న కూడా చెప్పాడు. అలాగా దేవుని యొక్క ఆ మాట మనం విని మన ప్రవర్తనను సరిచేసుకొని ఆయన మాట మీదనే మనం బేస్ కావాలి. కుడి ఎడమలో తొలకూడదండి బైబిల్లో. ఆయన వెళ్ళమంటే వెళ్ళు, వద్దంటే ఆగిపో. దేవుని ఆశీర్వదిస్తాడు. దేవుడు వాక్యంతో మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, దైవ సేవకుల ద్వారా మాట్లాడతాడు, ఎవరితో మాట్లాడతాడు. అదే నీకు ప్రారంభంలో చెప్పింది. దేవుడు ఎవరితో ఏ మాట మాట్లాడాలనుకుంటే వారి ద్వారా ఆ మాట మాట్లాడతాడు. దాన్ని మనం వినిపించుకోవాలి, వ్యర్థపరచకూడదు, నిర్లక్ష్యపరచకూడదు. ప్రతి మాట విలువైందే, బైబిల్లో ఉన్న ప్రతి మాట ఘనమైందే. ప్రతి మాటకు దేవుడి యొక్క ఆలోచన ఏదో ఉంటుంది. అది గుర్తుపట్టుకోవాలి మనం. అది గుర్తుపట్టాలంటే నీ మనోనేత్రం వెలిగించబడి ఉండాలి, వాక్యం నీ హృదయంలో ఉండాలి, వాక్యానుసారమైన బ్రతుకు నీ ముందర ఉండాలి. నీ వాక్యమే నా పాదములకు దీపము. నేను ఫస్ట్ అనుకునేవాడిని, వాక్యాన్ని తీసుకొచ్చి పాదాలకు దీపం అంటారు. ఏ పాటలు? వాక్యం అంటే ఘనమైంది కదా, పాదాలకు దీపం అంటాడేంటి అంటే ఆయన వాక్యపు వెలుగు మన పాదాలకు దారి చూపిస్తుంది. నువ్వు ఈ మార్గములో వెళ్ళు, ఆయన మాట
మన హృదయంలో మన చెవికి వినపడతా ఉంటుంది. తప్పుడు మార్గము తప్పుడు పనులు చేసినప్పుడు పరిశుద్ధాత్మ హెచ్చరిస్తాడు, రాయ్ నువ్వు చేస్తుంది తప్పు, ఎంబటే హెచ్చరిస్తాడు. తెలుసుకో ఇంటికి జరిగాను, అయ్యో నా తప్పైంది అయ్యా అని చెప్పు. అలాగా కాకుండా ఏ చేసాంలో తప్పులో పొరలాడితే అది పాపం అయిపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు సమ్మతించి నా మాట విని ఎడల భూమి యొక్క శ్రేష్టమైన పదార్థములు మీరు అనుభవిస్తారు. చివరిగా ఒక మాట చదవండి, ఇంకా చాలా ఉన్నాయి, మరి టైం అయిపోతుంది కనుక నేను తగ్గించుకుంటున్నాను. ఆ ప్రకటన గ్రంథంలో చివరిగా ఈ బైబిల్ అంతా అయిపించేసి ప్రకటనలోకి వచ్చి చివర దూత ఒక మాట చెప్తున్నాడు సేవకునితో. ఆ ఒక్క మాట చదవండి, ముగిస్తాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 6వ వాక్యం చదవండి. మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములునై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు ఈ మాటలు నమ్మకమును సత్యమై ఉన్నవి. వీటిలో అబద్ధం ఏమీ లేదు, అపనమ్మకము కూడా ఏమీ లేదు. ఇంకా లాస్ట్ అంతా అయిపోయినాక చివరి చెబుతున్న మాట, ఈ మాటలన్నీ ఒక మాట, ఈ రెండు మాట, ఈ మాట కాదు, ఈ మాటలు నమ్మకము సత్యము. మీరు నమ్మండి, సత్యాన్ని అనుసరించండి, మీకు నూతనమైన ఈశ్వర పట్టణంలోనికి ప్రవేశిస్తారు. భూమి యొక్క శ్రేష్టమైన పదార్థాలు మీరు అనుభవిస్తారు. ఇవి నమ్మకము సత్యము. ఈ మాటలు చెప్తున్నాడు, చదవండి మళ్ళా. ఎన్నిసార్లు చదివిన మాట చదవటం నిజమే. మరియు ఆ దూత ఈలాగు నాతో దైవ సేవకునితో, పద్మాసు దీపిలో ఉన్నటువంటి యోహాను గారితో ఆ దూత చెబుతున్నటువంటి మాట చదువు. ఈ మాటలు నమ్మకములను సత్యములునై ఉన్నవి. ఇక ఇందులో ఏ సందేహము లేదు. సందేహం పెట్టిన వాడు సాతాను గాడు. ఎప్పుడు పెట్టాడు సందేహము? ఇది నిజమా, ఇది నిజమా అనే సందేహము ఏదైనా వనంలో పెట్టాడు సందేహము. ఆ సందేహము ఇక ఎంత దూరం వచ్చిందంటే, ప్రకటన గ్రంథంలో దూత చెప్పి నాకు తెలిసింది, ఇది నమ్మకము సత్యము. ఇక సందేహపడబాక ఈ మాటల మీద. ఇది యథార్థమైన మాటలు, సత్యమైన మాటలు. ఈ మాటలు నీ హృదయంలో ఉంటే, ఈ మాటలు నువ్వు అనుసరిస్తే, ఈ మాటలు అనుసరించి నీ బ్రతుకును కొనసాగిస్తే అది నీకు ధన్యత. ఈ మాటలను అనుసరించకపోతే ధన్యతమైన జీవితం నీకు లేదు, ధన్యకరమైన బ్రతుకు నీకు లేదు. ఇంతకంటే విలువైన గ్రంథము వేరొకటి లేదు. ఇదే పరిశుద్ధ గ్రంథం. ఏ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అని పేరు నేను చూసుకోండి కావాలంటే. ఏ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అనే పేరు లేదు. ఇది పరిశుద్ధమైన గ్రంథము కనుక ఇది పరిశుద్ధ గ్రంథము. దేవుని ప్రేరణతో పెట్టారు ఈ పేరు. ఇది పరిశుద్ధమైన గ్రంథము. ఇందులో ఉన్న మాటలు పరిశుద్ధమైనవి, ఇందులో ఉన్న మాటలు నమ్మకమైనవి, సత్యమైనవి, సందేహము లేనివి. ఈ సత్యాన్ని మనం అనుసరించాలి. అబద్ధానికి మనం ఊడిగం చేయకూడదు, అబద్ధానికి మనము లోబడకూడదు, అబద్ధపు మాటలకు విలువ ఇవ్వకూడదు. అంతే. సత్యానికి లోబడు, నమ్మకమైన మాటలు విను, ఈ నమ్మకమైన మాటలను అనుసరించు. ఇది దేవుని మాట. ఆయన ఏ మాట చెప్తున్నాడు? ఎన్నో మాటలు ఉన్నాయి, అవన్నీ చదివిట్లా మీతో. ఈ మాటలన్నీ చదివేయాలంటే వేల మాటలు ఉన్నాయి. ఆయన నోటి గుండా మాట్లాడిన మాటలు వేల మాటలు ఉన్నాయి. ఇవన్నీ చదువుతా కూర్చొని ఈరోజు కాదు, ఈ సంవత్సరం అంతా చదవాలి. ఆ మాటలు వివరిస్తూ ఉంటే కొన్ని తెలుసుకుంటున్నాం మనం. అందుకే చివరి చదివించింది ఏమనంటే, ఇవి నమ్మకమైనవి, సత్యమైనవి. ఈ మాటలు అనుసరిస్తే మన బ్రతుకులో దేవుని దీవెన, ఆశీర్వాదం, శ్రేష్టమైన పదార్థంలో అనుభవిస్తాం. మా బంధువు ఒక ఆయన
హెడ్ మాస్టర్ ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగానికి రిజైన్ ఇచ్చేసి దేవుడి సేవ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి చిత్తం అయితే మన మందిరం ఓపెనింగ్ వస్తాడు ఆయన. దేవుని సేవ యొక్క ఉన్నతమైన అనుభవాలు తెలుసుకొని ఈ దరిద్ర ఉద్యోగం ఎవరికి కావాలి? టీచర్ ఉద్యోగము. ఈ రికార్డులు రాయాలి, తప్పులు రాయాలి, ఒప్పులు రాయాలి, డ్యూటీకి రాకపోయినా హాజరయ్యాలి, చాలా ఉంటాయి వాటిలలో. ఈ అబద్ధాలు లేకపోతే ఈ ఉన్నవి లేనివి ఇవంతా నాకెందుకు? నా దేవుడు నన్ను పోషిస్తాడు, నా దేవుడు నన్ను రక్షించాడు అని ఉద్యోగానికి రిజైన్ ఇచ్చేసి దేవుడి సేవ చేస్తున్నాడు. ఆయన దేవుడి మాటను నమ్మాడు. నమ్మకమైన మాట యందు నమ్మిక ఉంచి సత్యాన్ని ప్రకటిస్తే విదేశాలకు వెళ్ళి మన వాక్యం చెప్పొచ్చు. వెళ్ళొచ్చాడు. విదేశాలకు వెళ్ళి దేవుని సువార్త ప్రకటించి వచ్చి ఉద్యోగం చేస్తే నీ బతికి ఎంతసేపు సంతకాలు పెట్టుకోవటమే. నీ ఇష్టం వచ్చిన కలెక్టర్, ముఖ్యమంత్రి కూడా సేవకుల దగ్గర తల వంచాలి, ప్రార్థన చేయించుకోవాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెస్టర్తో ప్రార్థన చేయించుకున్నాడు. అకాడమీ క్యాన్సర్ ముఖ్యమంత్రి, కానీ దైవ సేవకుల దగ్గర తల వంచి ప్రార్థన చేయించుకున్నాడు. ఎందుకు? సేవకుడికి దేవుడు ఆ విలువ ఘనతను కట్టబెట్టాడు. సమ్మతించి ఆయన మాట వింటే ఇష్టం వచ్చిన తల వంచాల్సిందే. దైవ సేవకుని దగ్గర, దేవుని దగ్గర. ఈ మాటలు నమ్మకమైనవి, సత్యమైనవి. ఈ మాట ఎందుకు నమ్మిక ఉంచండి. వ్యర్థమైన మాటలు వినబాకండి, పనికిమాలిన మాటలు చెవి పెట్టబాకండి, సరస్వతులకు చెవి పెట్టబాకండి. సత్యమైన మాటలకు మీరు చెవి ఒక్కండి. నమ్మకమైన మాటలు నీ హృదయంలో ఉంచుకో. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. ఆ ఉన్నతమైన స్థానం కొరకు నువ్వు ప్రయాసపడి ఆయన సువార్తను ప్రకటించు. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన శిలువ శ్రమలను వెల్లడిపరచు. ఆయన ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడని ముందు నువ్వు తెలుసుకొని, ఈ తెలుసుకున్న సత్యాన్ని అందరికి ప్రకటించు. ఈ మాటలు నమ్మకమైనవి, సత్యమైనవి. ఇందులో ఎలాంటి సందేహము లేదు. దేవుని బైబిల్ చెప్తున్న మాట, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట. ఇది నమ్మకమైనవి, సత్యమైనవి. నా మాట సమ్మతించి మీరు విని ఎడల భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు. మాట వినకపోతే భ్రష్టులైపోతారని బైబిల్లో ఉంది. మాట విని ఆశీర్వదించబడదామా? మాట వినకుండా భ్రష్టులైపోదామా? మనల్ని మనం పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఆయన సత్యమైన, న్యాయమైన మాటలు మన హృదయంలో స్థిరపరిచి ఉన్నత నివాసానికి మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కలమై ఇప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడిన మాటలు నమ్మకమైనవి, సత్యమైనవి. సమ్మతించి ఆయన మాటను వింటే ఆయన దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, నిత్య నివాసానికి సిద్ధపరిచే దేవుడు. ఆయన మాట వినకపోతే భ్రష్టులమైపోతామని దేవుని వాక్యం సెలవిస్తుంది గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాట విందాం. ఆయన మాటకు విధేయత చూపుదాం. ఆయన మాటను బట్టి మనం నడిపించబడదాం. ఆయన ఆజ్ఞల్లో మనము నివసించి, ఆయన ఆజ్ఞానుసారంగా మనము బ్రతికి, ఆయన మాటకు విలువించి, ఆజ్ఞను పాటించి, ఆయనకు ఇష్టమైన జీవితాన్ని మనము జీవిస్తే
దేవుడు మనల్ని దీవిస్తాడు. భూమి యొక్క శ్రేష్టమైన పదార్థం మనం అనుభవింపజేస్తాడు. ఆయన మాటను మనము విని మన పిల్లలకు నేర్పమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇవి నమ్మకమైన మాటలు, ఇవి సత్యమైన మాటలు. ఈ మాట జీవము కలిగిన మాటలు. ఈ జీవము కలిగిన మాటలను మనం వదిలిపెట్టకూడదు. ఈ నమ్మకమైన మాటలను మనం వదిలిపెట్టకూడదు. ఈ సత్యమైన మాటలను మనం వదిలిపెట్టకూడదు. గట్టిగా పట్టుకోనండి. నీ హృదయంలో స్థిరపరచుకోను. దేవుని మాట నీ హృదయంలో ఉంచుకోవాలి. ఆయన నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. నువ్వు పాపంలోనికి వెళ్ళకుండా, శాపములోనికి వెళ్ళకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. ఈ విషయాన్ని గమనించుకొని ఆయన కృప చేత నువ్వు నడిపించబడితే ఆయన నిత్య నివాసానికి నీవు సిద్ధపరచబడతావు. చెప్పబడిన వాక్యాన్ని మీ హృదయంలో స్థిరపరచుకొని, దేవుని వాక్యాన్ని మీ హృదయాల్లో భద్రపరచుకొని, ఆ వాక్యానుసారంగా మీరు జీవించాలని నిర్ణయించుకొని ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడు మా తండ్రి, జీవాధిపతిమైన మా యేసయ్య, మీ పరిశుద్ధ స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో కూడా చక్కగా వాక్యం మీరు మాతో మాట్లాడారు. మీరు మాతో మాట్లాడిన మాటల్లో ఉండబడి సత్యాన్ని గమనించి దేవా ఆశీర్వాదం పొందడానికి కృప దయచేయండి. వారి జీవితాలకు కావాల్సిన కృప దయచేయండి. ఆశీర్వదించండి. ఈ లోకంలో పాపం శాపం చాలా ఉన్నాయి. వాటిని తొలగించడానికి వస్తున్న కృప దయచేయండి. అప్పుడు దీవించి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఈ దినపు ప్రార్థనలో పాల్గొన్న మనకు, రాలేక వెనుకబడిన సంఘస్థులకును, హోసన్న మినిస్ట్రీ నడిపిస్తున్న నాయకులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని శ్రద్ధగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును.